ఈరోజు మనము శ్రీ వినాయక ఫౌండేషన్ టీం వచ్చేసి మహాసముద్రం లాంటి రిమ్స్ ఆసుపత్రి అంటే కడప పట్టణం దగ్గర రిమ్స్ ఆసుపత్రి దగ్గర రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణము, ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యమైన కారణం వచ్చేసి పెద్ద ఆయన చూడండి, మా నాన్నగారు వచ్చేసి 33 సంవత్సరాల క్రితం ఇదే రోజు అనారోగ్యంతో కామెలతో చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఒడిగి ఎన్నో సమస్యలతో మనం ఈ జీవన పోరాటంలో ముందుకు వెళ్ళడం జరిగింది. ఆయన ఆదర్శంతోనే ఆయన అప్పట్లో అంత పేదరికతోనే కానీ ఎవరో ఎదుటోళ్ళకి వచ్చి సాయం చేయడము, వచ్చేళ్ళకు అన్నం పెట్టడము, వచ్చేళ్ళకు నీళ్లు పోయడం చూసి ఆ ఇన్స్పిరేషన్ ఆయన ఆదర్శంగా తీసుకొని, మా నాన్న ఆదర్శం తీసుకొని 2017 సంవత్సరంలో మనము శ్రీ వినాయక ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి అక్కడి నుంచి మిగిలిపోయిన భోజనాలు సేకరించడంతో మొదలైన మా కార్యక్రమము ఇలా లక్షల మందికి ఆకలి తీడుస్తూ అటు ఎన్నో రకాల మీరందరూ చూసినారు కదా, మనం శ్రీ వినాయక ఫౌండేషన్ చేసే సామాజిక కార్యక్రమం ఎన్నో చూస్తున్నారు కదా. అటు ఎన్నో రకాల కార్యక్రమాలు, పేదవాళ్ళకి ఇల్లు కట్టడము, పేదవాళ్ళకి ఏదైనా నిర్భాగులకు జీవనోపాధి కల్పించడము, భర్త చనిపోయి బంధు వాళ్ళకి చనిపోయిన వాళ్ళకు కుటుంబీసులు అందివ్వడము, ఇలా ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు చేస్తూ మన మనిషికే కాదు మూగ ప్రాణాలకు కానీ ఆకలి తీర్చాలని మనం మీరు లెవెల్లో చూస్తున్నారు కదా. ఏ ప్రాణికి ఆకలి తీర్చాలన్నతో మా మూగ ప్రాణాలకు ఆకలి తీరుస్తూ కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రాణులకు ఇట ఎండల కాలంలో విపరీత ఎండల కాలంలో నీళ్ళు దొరక్క ఇబ్బంది పడి ప్రాణులకు నీళ్ళకు తొట్ల ద్వారా నీళ్ళు అందిస్తూ అంటే విధి విధాలుగా ఎన్నో రకాల సామాజిక అంటే చూస్తున్నారు కదా కార్యక్రమాలు చేస్తూ మెడికల్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, చనిపోయిన ఇబ్బంది పడి అనాథ సేవలకు అంత్యక్రియలు చేయడము, సామాజిక సంబంధించి సమాజంలో అంటే చెట్లు నాటించడము, ఈ సమాజంలో ఏ విధంగా మనం బ్రతకాలంటే చనిపోయేటోళ్ళకు వాళ్ళని ఇన్స్పిరేషన్, వాళ్ళకి ఏదైనా మోటివేషన్ చేయడము, ఇలా ఎన్నో రకాల సామాజిక సేవ కార్యక్రమాలు నిరంతరం చేస్తూ మనము శ్రీ వినాయక ఫౌండేషన్ వస్తూ ఉన్నాము. ఇలా విద్యార్థులకు ఫీజులు కట్టడము, వాళ్ళకి ఏదైనా పుస్తకాలు అందివ్వడం, వాళ్ళకు ఎగ్జాంపుల్ కిట్లు అందివ్వడము, మీరందరూ ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇన్ని రకాల కార్యక్రమాలు నిరంతరము మనము శ్రీ వినాయక ఫౌండేషన్ తరఫున చేయడానికి ముఖ్యమైన కారణము మా నాన్నగారైన వెంకట నరసింహ గారు వాళ్ళ ఆశీస్సులే. ఆయన ఆదర్శంతో మనం ఈరోజు ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ మీ అందరూ మనల్ని పొందడం జరిగింది. మీరు చూస్తున్నారు కాబట్టి మీ అందరూ సహకారంతో అలాగే మా నాన్న ఆశీస్సుతో ఇలా ఎన్నో రకాల సామాజిక చేస్తూ వస్తున్నాము. ఈ రోజుకి 33 సంవత్సరాలు మన చనిపోయింది. ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా మనము కడప రిమ్స్ నందు ఇక్కడ చూడి లెవెల్ చూశారు కదా, ఇక్కడ వచ్చే వందలాది మందికి మనము ఉచితంగా చల్లడి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఆల్రెడీగా మనము దువ్వూరు పట్టణంలో 4 చంద్రాలు పెట్టడం జరిగింది. అక్కడ ప్రజలు నీళ్ళు అందిస్తూ ఈరోజు అక్కడికైనా మనము చలివేన దగ్గర 5 గంటల నుంచి నిర్విరామంగా సాయంత్రం 5 నుంచి కంటిన్యూస్గా ఎంతమంది వచ్చా కానీ అక్కడ దువ్వూరు పట్టణ ప్రజలకందరికీ ఉచితంగా మజ్జిగ పైన అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. నిరంతరం ఈరోజు మనము సామాజిక సంబంధించిన సేవా కార్యక్రమంలో ఉదయం నుంచి కంటిన్యూస్గా మా నాన్నగారి ఆశీస్సులతో ఉన్నాము. భగవంతుని ఆశీస్సులు, మా నాన్నగారి ఆశీస్సులు ఇలానే ఉంటే, ఇంకా కొంత దాతల సహకారం ఇలానే ఉంటే నిరంతరము అంటే ఈ ప్రాణం ఉన్నంతవరకు, భూమి మీద ఉన్నంత వరకు ఈ కట్టతో మనం ఎన్నో రకాల సామాజిక అంటే ఏదో ఒక ప్రాణికి మనం ఉపయోగపడడానికి మన ప్రయత్నం చేస్తూనే ఉంటాం. శ్రీ వినాయక ఫౌండేషన్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.